కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది క్రైస్తవులకి వాటికన్ సిటీ ఎలాగో, ముస్లిం సోదరులకి మక్కా మసీదులు ఎలాగో, ప్రపంచంలో ఉన్న హిందూ సోదరులకి తిరుమల తిరుపతి దేవస్థానం అంత. ఎంత అయినా, ఎన్ని గుడులకు వెళ్ళినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా హిందూ సోదరులు తిరుపతి అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ భక్తితో వెళ్తారు. అలాంటి పవిత్రమైన భక్తి శ్రద్ధలతో ఉన్న ప్రపంచంలోనే ఉన్న అత్యున్నతమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న తొక్కిసలాట జరిగింది. 6 అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? పాపం మన టీటీడీ చైర్మన్ నాయుడు గారు సింగిల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఇది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం, దీనికి మనం ఏమీ చేయలేము, చింతించడం తప్ప అన్నది. కరెక్టే, చింతించడం తప్పే. కానీ వైకుంఠ ఏకాదశి అన్నది ఏ రోజు వస్తుంది, దానికి ఎన్ని లక్షల మంది వస్తారు, దానికి సంబంధించిన ఎలాంటి రక్షణ ఏర్పాట్లు తీసుకోవాలి, భద్రతలు తీసుకోవాలి, భక్తులకు సంబంధించి ఏం చేయాలన్నది ముందుగా నిర్ణయం ఉంటుంది కదా. అంటే సడన్గా రాత్రి అనౌన్స్ చేసి తెల్లవారు వచ్చిన పండగ కాదు వైకుంఠ ఏకాదశి. అంటే ఆల్మోస్ట్ క్యాలెండర్ ప్రకారం కానీ, ఆగమన ప్రకారం కానీ, మన పౌరోహిత్యం సంబంధించి పురోహితులు చెప్పిన దాని ప్రకారం ఒక సంవత్సరం ముందు మనకి తెలుస్తుంది కదా. సరే, సంవత్సరం కాదు, ఒక వారం రోజులు 10 రోజుల ముందు తెలుస్తుంది కదా వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, దానికి ఎన్ని లక్షల మంది వస్తుంది. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ ముఖ్యమైన రోజుకి లక్షలాది మంది వస్తారని రాత్రి తెలిసింది కాదు కదా, తరతరాలుగా జరుగుతున్నది కదా. అలాంటి వైకుంఠ ఏకాదశి నాడు సరైన భద్రతలో కానీ చర్యలు కానీ తీసుకోకపోవటం పూర్తిగా ఇది బాధ్యత వహించవలసింది చైర్మన్ మాత్రమే. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక తప్పు జరిగిందంటే దానికి బాధ్యుడు ఎవరు? కుటుంబ యజమాని మాత్రమే. ఎక్కడో ఏదో జరిగితే దానికి సంబంధించిన ఇమీడియట్గా సుపీరియర్ ఆఫీసర్నో వాళ్ళని గవర్నమెంట్ సస్పెండ్ చేయడమో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది ఈయన సింగిల్ 4 చివరి నుండి ప్రమాదం జరిగిపోయింది, ఇది దైవానికి సంబంధించిన విషయం, మనం చింతించడం తప్ప ఏమి చేయలేం అనడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది అటు తిప్పి ఇటు తిప్పి ఏదో తిప్పి కింద స్థాయి ఉద్యోగుల్ని బలి పశువులను చేసే అవకాశం అయితే ఇందులో ఉంది. ముఖ్యంగా 6, అందులో 5 మా విశాఖపట్నానికి సంబంధించిన భక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, గుండెలు పిండేసే విషయం. ఒక్కసారి గేట్లు తీయటం, వేలాది మంది ఎదురుగా వెళ్ళటం, తర్వాత 10ల సంఖ్యలో దెబ్బలు తగిలాయని, వాళ్ళకి ఆసుపత్రిలో సరైన చికిత్స కూడా జరగలేదన్నది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మిగతా ఎక్కడైనా ఏమైనా జరిగితే స్పందించే ఈ బీవీఆర్ నాయుడు గారు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీవీఆర్ నాయుడు గారికి సంబంధించిన వార్తా సంస్థ గంటల తరబడి దాని మీద డిబేట్లు పెడుతుంది, రోజుల తరబడి దాని మీద చర్చలు నడిపిస్తూ ఉంటారు. అలాంటిది నిన్న ఈ విషయం జరిగిన తర్వాత కనీసం నాకు ఎక్కడ కూడా ఆ వార్త చూపిస్తున్న దాఖలాలు ఏమి కనిపించలేదు. దానికి సంబంధించి హెడ్లైన్స్ ఏవో చూపించినట్టున్నారు తప్ప దానికి సంబంధించి పూర్తి వ్యవహారాలు లేదు. ఇదే ఇంకెక్కడైనా ఒక మనిషో ఎవరైతే ఒకరో ఇద్దరో చనిపోయి ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే ఎంత హడావడి చేస్తారు. సరే, మీడియా సంగతి పక్కన పెడతాం, ఒక జర్నలిస్ట్ సోదరుగా నాకు కొంచెం బాధాకరంగా ఉంది, కానీ పక్కన పెడతాం. ఏది ఏమైనా దీని మీద ఇప్పుడు సనాతనవాదులు ఎలా చర్యలు తీసుకుంటారు, ఎలాగ స్పందిస్తారు. అక్కడెక్కడో ఏదో జరిగిందంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఇవన్నీ చేశారు కదా. గుడి మీదకి నడిచి వెళ్తానన్నారు, తడిబాట్లతో వెళ్తానన్నారు, దీక్షలు చేశారు. ఇప్పుడు సాక్షాత్తు తిరుపతిలో భద్రత రాహిత్యం వల్ల కానీ,
ఏది ఏమైనా అధికారులు, చైర్మన్, ఆ బోర్డుకి సంబంధించి సరైన ఇది లేకపోవడం వల్ల 6 ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అనేది దురదృష్టం. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి చర్యలుంటాయి? సాధారణంగా ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షాలన్నది పక్కన పెడితే, ప్రజల నుండి వస్తున్న డిమాండు బోర్డు, టీటీడీ బోర్డు రిజైన్ చేయాలని. అంటే మినిమమ్ మానవత్వం ఉండాలి. ఎక్కడో జరిగితే మనం స్పందిస్తా ఉన్నాం కదా! చైర్మన్ గారు ఈ మాట అనకుండా వేరే ఒక సానుభూతి పరంగా మాట్లాడుంటే ఆయన మీద గౌరవం పెరిగేది. ఈయన ఈ మాట అనటంతో గౌరవం తగ్గింది. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఆ చనిపోయిన వారికి గానీ, క్షతగాత్రులకు గానీ, దెబ్బలు తగిలిన వారికి ఎలాంటి సహాయం అందుతాది. భవిష్యత్తులో జరగబోయే మళ్ళీ ఇలాంటి బ్రహ్మోత్సవాలు గానీ, వైకుంఠ ఏకాదశి కానీ, తిరుపతి దేవస్థానం సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి కార్యక్రమాల్లో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారు, ఏంటి అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. ఏది ఏమైనా సరే చనిపోయిన వారికి మనం సంతాపం తెలియజేయాలి. వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ ఏడుకొండల వాడే ఒక ఏమంటారు, ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వారి మనసులకి ఒక ఇంకంతే ఏది చెప్పాలి, నాకు అది బాధాకరమైన విషయం కాబట్టి ఆయన తోడుండాలని కోరుకుంటూ, ఇది రాజకీయ కోణంలో కాకుండా ఈ పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా మానవతా కోణంతో అందరూ కూడా స్పందించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం ఎదురు చూడాలి. మీ వినయ్ ప్రకాష్.